హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఒక ఆర్టికల్ ఏంటి సార్ అంటే అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అనేది నిలవడం జరిగినది. అంటే మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్స్ కార్డ్ 2023 అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023 రిపోర్ట్ ఇవ్వడంలో భాగంగా ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమైన ఈ యొక్క బ్యాంకర్గా ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క కేంద్ర బ్యాంక్గా ఎవరు నిలిచారు సార్ అంటే ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్, కేంద్ర బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి నుంచోవడం జరిగినది. అంటే 2023 సంవత్సరానికి ఈ అత్యుత్తమైన బ్యాంకర్ల కేంద్ర బ్యాంక్ గవర్నర్కి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కి A+ కేటగిరీ లేదా ర్యాంక్ రావడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఈ ర్యాంక్ అనేది ఈ యొక్క మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ సెంట్రల్ బ్యాంకర్ ఈ యొక్క బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ అనేది చూసుకుంటే మనకి A నుంచి F వరకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అయితే మన భారతదేశం చెందిన ఆర్బీఐ గవర్నర్ A+ ర్యాంకును సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే రెండవ స్థానంలో ఎవరున్నారు సార్? మొదటి స్థానంలో శక్తికాంత్ దాస్ ఉంటే రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ చెందిన స్విస్ బ్యాంక్ గవర్నర్ అయిన థామస్ జే జోర్డాన్ అనే వ్యక్తి రెండవ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మనకి ఈ యొక్క ఇది ఎకానమీ పరంగా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఎందుకు సార్ అంటే మనకి ఎకానమీలో 75 మార్క్స్ కదా, అక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఆర్బీఐ విషయానికి వస్తే మన భారతదేశంలో 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఈ యొక్క మనకి ఆర్బీఐ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే ఇది 1935లో ముంబై కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అమలు ఎప్పటి నుంచి వచ్చింది సార్ అంటే 1937 నుంచి ఈ ఆర్బీఐ అనేది పనిచేయడం ప్రారంభమైంది. అంటే ఆర్బీఐ చట్టం ఏమో మనకి 1934, ఈ యొక్క 1935లో బొంబాయి కేంద్రంగా ఏర్పాటు చేసి 1937లో ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడం మొదలవడం జరిగింది. ఈ ఆర్బీఐ ఏర్పాటు కోసం మనకి ఒక కమిషన్ కూడా వేశారు. దాన్ని ఏమంటాం సార్ అంటే రాయల్ కమిషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. రాయల్ కమిషన్ అనే పేరుతో పిలుస్తాం. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అయితే మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినది మనకు ఆర్టికల్ నాన్న. ఇంకా మనకి కామెంట్ రూపంలో తెలియజేసింది ఏంటి సార్ అంటే సచివాలయం నోటిఫికేషన్ అనేది వస్తుందా? సచివాలయం నోటిఫికేషన్ అనేది మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఇటీవల మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏమని తెలియజేసింది సార్ అంటే మొత్తం ఎవరైతే ఇటీవల కాలంలో మరణించారో ఆ మరణించిన సంబంధించిన కారుణ్య మరణాలకు సంబంధించి వాళ్ళను సంబంధించి జాయినింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మిగిలిన పోస్టులు అంటే దాదాపుగా 14,000కు పైగా పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని కొత్త సచివాలయం అనేవి ఏర్పాటు అవ్వబోతున్నాయి. ఇవి కలిపి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం. మనకి ఇటీవల జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో చూస్తే కేవలం 45 నుంచి 60 రోజుల్లోనే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకిచ్చిన సిలబస్ని మనం క్లియర్ చేయలేం. కాబట్టి ముందుగానే ఈ యొక్క మనం ప్రారంభిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి మన సిలబస్ కంప్లీట్ అయ్యి మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటే 100% నువ్వు ఏ జాబ్ అనుకుంటున్నావో ఆ జాబ్ సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిజంగా ఎవరైతే ఉద్యోగం కోసం పోరాడుతూ ఉంటారో నోటిఫికేషన్ వాటి కోసం ఎదురు చూడడు, అతను సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సమయం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే వైద్య ఆరోగ్య రంగంలో ఏపీతో పనిచేసేందుకు యునిసెఫ్ ఏం చేసింది, మనకి సంసిద్ధంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. యునిసెఫ్ మనకి UNICEF అనే పేరుతో పిలుస్తాను. CEF అంటే ఏంటి సార్, యునైటెడ్ నేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనే పేరుతో పిలుస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య రంగంతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ యొక్క జగన్ గారితో మరియు యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ అయిన జలాలెం బి టఫేసెస్ భేటీ అవ్వడం జరిగింది. అంటే మనకి ఇటీవల ఈ అంగన్వాడీ వర్కర్స్లు, ఆశా వర్కర్లు అండ్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ANMలు, హెల్త్ అండ్ వెల్త్నెస్ సెంటర్లు, ఇలాగ మనకి రకరకాల వాటితో వైద్య అండ్ ఆరోగ్య రంగంలో యునిసెఫ్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య సంస్థతో అంతర్జాతీయ చెందిన ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ యునిసెఫ్తో ఒప్పందం తెచ్చుకోవడం జరిగింది. అయితే యునిసెఫ్ మనకేంటి సార్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే అంతర్జాతీయ స్థాయిలో బాలల అత్యవసర నిధి అనే పేరుతో పిలుస్తారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో బాలలకు ఏవైనా ఈ యొక్క అపాయం జరిగితే వాళ్ళకు సంరక్షణ అండ్ వాళ్ళకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు చేసే సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్ సిటీలో ఉండడం జరుగుతుంది. యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూయార్క్ సిటీలో ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు మీకు అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే యునిసెఫ్ అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగినది? ఎస్టాబ్లిష్ ఈజ్ యునిసెఫ్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో ఏర్పాటు అవ్వడం జరిగింది? అండ్ యునిసెఫ్కి ఇప్పుడు దాకా నోబెల్ అవార్డు వచ్చిందా? ఈ నోబెల్ అవార్డు వస్తే ఏ సంవత్సరంలో నోబెల్ అవార్డు అనేది వచ్చింది? ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు అడగడం జరిగింది. యునిసెఫ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అండ్ యునిసెఫ్కి నోబెల్ అవార్డు వచ్చిందా రాలేదా, వచ్చింటే ఏ సంవత్సరంలో వచ్చింది? నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ మన కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానితో పాటు రేపటి కరెంట్ అఫైర్లో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్తాను. అండ్ దాని తర్వాత బీసీ సంక్షేమ డైరెక్టర్గా హర్షవర్ధన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీసీ అంటే రాష్ట్ర బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి ఈ వెల్ఫేర్ డైరెక్టర్గా కె హర్షవర్ధన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఈ యొక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన ఈ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణన్ను ఈ హర్షవర్ధన్ సింగ్ అనే వ్యక్తి నియమించడం జరిగినది. కాస్త జాగ్రత్త చూసుకున్నాను, ఇది రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి మనకి దీనికి ఇచ్చేసుకోవద్దు. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో భాగంగా వివాహేతర సంబంధాల సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ నన్ను ఇటీవల మనం తరచుగా ఏదో ఒక సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చింది ఏంటి సార్ అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకొని జన్మించిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం, ఏ చట్టాల ప్రకారం సార్ మనకి హిందూ చట్టాల ప్రకారం ఓకే తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశం పైన దాఖలైన పిటిషన్ పైన శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ యొక్క చెల్లుబాటు కానీ లేదా రద్దు చేయగల వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన వారసులే అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది.
అంటే చెల్లుబాటు కానీ లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన వారసులే అని స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబాలలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తులలో పిల్లలకు కూడా వాటా ఉంటుందని తేల్చి చెప్పడం జరిగినది. ఈ కేసు అనేది 2011 నుండి పెండింగ్లో ఉంటే ఈ తీర్పుని ఈ యొక్క మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు ప్రకటించడం జరిగినది. కాబట్టి వివాహేతర సంబంధాల సంతానానికి కూడా ఆస్తిలో వాటా ఉంటుంది, పూర్వీకుల ఆస్తుల నుంచి ఆ వాటా ఉంటుందని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ నాన్న. ఓకే, అది కూడా హిందూ వారసత్వ చట్టం ప్రకారం దీన్ని తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రీన్ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్. చూడండి, మనకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఈ గ్రీన్ ప్రాజెక్టులను పెట్టుబడులు పెట్టే విధంగా ఇచ్చేయడం జరిగింది. ఆ 5 రాష్ట్రాలలో ఏవే ఉన్నాయి సార్ అంటే గుజరాత్ రాష్ట్రం అండ్ కర్ణాటక రాష్ట్రం అండ్ అక్కడ నుంచి మహారాష్ట్ర అండ్ అక్కడ నుంచి కేరళ రాష్ట్రం, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్లో భాగస్వామ్యంగా ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ప్రాజెక్ట్లో భాగంగా ఎన్ని రాష్ట్రాలను ఎంచుకుంది, ఆ రాష్ట్రాల్లో లేని రాష్ట్రం ఏది అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనకి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేవి ఉండడం జరుగుతుంది. అయితే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏం చేసింది సార్ అంటే మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా 25 గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్లను 25 గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్లను ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క ప్లానింగ్ కూడా రూపొందించడం జరిగినది మనకి. అయితే దీనికి సంబంధించి మనకు చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023ని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఒక శ్వేత పత్రాన్ని కూడా వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేయడం జరిగినది. అయితే మనకి 10 నుంచి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రాష్ట్రానికి ఏటా 400 కిలోల టన్నుల డొమెస్టిక్ హైడ్రోజన్ డిమాండ్ అనేది ఉంది. అయితే ఏపీలో 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం కూడా ఉంది. దానిలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీని 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించడం జరిగింది. అయితే 2030 సంవత్సరానికి కనీసం 500 కిలోల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. 2023 సంవత్సరానికి 500 కిలోల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే దాంతో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. అదే 2025 నాటికి 150 గిగావాట్ల 150 గ్రీన్ హైడ్రోజన్ 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని కూడా లక్ష్యం పెట్టుకుంది. 2025కి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా ఇచ్చేయడం జరిగింది. కాబట్టి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ని ఈ 5 రాష్ట్రాలలో ఏర్పాటు చేసే విధంగా రూపొందించారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ కూడా రూపొందించడం, 2030 నాటికి 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, అదే 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ని ఇచ్చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే మనకి ఇటీవల టీవీ ప్రసారాల్లో క్రికెట్ మనము స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఇలాగ చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల ఈ యొక్క క్రికెట్లకు సంబంధించినది మనకి ఈ వయాకామ్ 18 అనేది కొనుగోలు చేయడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 5,963 కోట్ల రూపాయలతో ఈ యొక్క మీడియా హక్కులను వశం చేసుకోవడం జరిగింది. వయాకామ్ 18 అనే ఒక
ఈ టీవీ ఛానల్. అయితే ముక్కోనపు పోటీల్లో రిలయన్స్ దాటిగా స్టార్ స్పోర్ట్స్ అండ్ సోనీ మ్యాక్స్ అనేవి అవుట్ అవ్వడం జరిగింది. అంటే వీటిని ఎవరు కొనుగోలు చేశారు సార్? మనకి రిలయన్స్కి చెందిన వయాకామ్ 18 అనే వాళ్ళు కొనుగోలు చేయడం జరిగినది. మనకి ఇక్కడ చూడండి. అయితే రిలయన్స్ గ్రూప్స్ మీడియా హక్కులు దక్కించుకోవడంతో స్టార్ స్పోర్ట్స్కు శుభం కార్డు పడినట్లు అవడం జరిగింది. అయితే ఈ స్టార్ స్పోర్ట్స్ అనేది 2012 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా అంటే 11 సంవత్సరాలుగా దీనిని ఈ క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించినవి నడుపుతూ వస్తుంది. అయితే ఈ సంవత్సరం నుంచి వయాకామ్ 18 అనేది రిలయన్స్ చెందిన ఒక కంపెనీ కొనుగోలు చేయడం జరిగింది. మిగతాదంతా కూడా మనకు అంతగా అవసరం లేదు నాన్న. ఎవరు కొనుగోలు చేశారు ఏంటి అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఇటీవల చూడండి IDFC ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ కొన్ని రకాలకు సంబంధించిన పేమెంట్ హక్కులను కూడా కొనుగోలు చేయడం జరిగింది క్రికెట్లో భాగంగా. అది కూడా మనం చూసాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. ఓకే, సింగపూర్ అధ్యక్షుడుగా మనకి షణ్ముగ రత్నం అనే వ్యక్తి, భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అయిన ధర్మన్ షణ్ముగ రత్నం అనే వ్యక్తి సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది. 2011 తర్వాత ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. అంటే 2011 తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షణ్ముగ రత్నం అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఇతని పైన చైనా దేశం చెందిన 2 వ్యక్తులు పోటీ చేశారు. కానీ 70.4% ఓట్లతో ఘన విజయం సాధించడం జరిగినది. ఓకే, ఈ యొక్క షణ్ముగం రత్నం అనే వ్యక్తి మనకు చూసుకుంటే 2011లో ఇతను రాజకీయ ప్రవేశం చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఇటీవల సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ ఆర్థికవేత్త ఎవరు సార్ అంటే ధర్మన్ షణ్ముగ రత్నం అనే వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఈ యొక్క మనకి నిన్నటి రోజున చెప్పాం సెప్టెంబర్లో మనకి ఈ సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి అని. దాంట్లో భాగంగా కొన్ని రకాల కమిటీలు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 16 మంది సభ్యులతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎవరి నేతృత్వంలో? రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో. అదే మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దానిపైన ఈ యొక్క అధ్యయనం కోసం ఇది సాధ్యమవుతుందా సాధ్యం కాదా అనే దానిపైన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 16 మందితో కలిసిన ఒక కమిటీని వేయడం జరిగినది. ఇది మనకి ఈ కమిటీ వేయడం జరిగింది. మనకు పార్లమెంట్ సమావేశాలు చూసుకుంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 5 రోజుల పాటు ఇది జరగనుంది మనకి. దాంట్లో భాగంగా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ పైన ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఇది ఎందుకు సార్ అంటే జమిలీ ఎలక్షన్ లేదా ఎన్నికల్లో భాగంగా. ఏంటి సార్ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అంటే రాష్ట్రాలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. దీనిపైన విపక్షాలు అంటే ప్రతిపక్షాలు ఈ యొక్క విధానాన్ని తప్పుపట్టడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఈ నేపథ్యంలో మనకి 12 రాష్ట్ర శాసనసభలకి ఒకేసారి ఎన్నిక నిర్వహిస్తారనే చర్చ కూడా మొదలవ్వడం జరిగింది మనకి. కానీ త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ జమిలీ ఎన్నికల పైన ఈ కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మహిళల పైన ప్రత్యేక రిజర్వేషన్లకు సంబంధించి కూడా దీంట్లో చర్చించనున్నారుగా చెప్పడం జరిగింది. ఈ జమిలీ ఎన్నికలు అనేవి 1996 నుంచి ప్రతిపాదన జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత 2014లో ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కూడా ఏం చేసింది సార్ అంటే ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించిన ప్రస్తావనను కూడా ప్రస్తావించడం జరిగినది. కాబట్టి మనము ఈ పార్లమెంట్ సమావేశాల్లో చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఓకే, ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏంటనేది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ ఎన్నిక చెల్లదు. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. రీసెంట్గా మనము తెలంగాణ
రాష్ట్రంలో గద్వాల్లో పోటీ చేసిన ఒక వ్యక్తి ఎన్నిక చెల్లదని ఆ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈరోజు మనకి ఈ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఈ యొక్క మాజీ ప్రధానమంత్రి అయిన హెచ్డి దేవగౌడ మనవడైన లోక్సభ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవಣ್ణ అనే ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం జరిగింది. ఇతను 2019లో లోక్సభ ఎన్నికలలో ప్రజ్వల్ ఎన్నిక అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇతని ఎన్నిక చెల్లదని, ఇతను అవకతవకలకు పాల్పడ్డాడనే ఉద్దేశంతో అక్కడ ఆ నియోజకవర్గానికి చెందిన ఒక ఓటర్ అయిన జె దేవరాజే గౌడ అండ్ అప్పుడు ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి అయిన ఏ మజున్నాథ్ అనే వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన ఈ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఇతని ఎన్నిక చెల్లదని ప్రకటించడం జరిగినది. చూడండి, ఇటీవల మనకి రాహుల్ గాంధీ లోక్సభ అర్హతను కూడా ఈ యొక్క లోక్సభ స్పీకర్ రద్దు చేయడం, తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. దాంతోపాటు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గంలో గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రెండు కూడా లింకప్ చేసుకొని చదవన్నాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి పాలిటీలో భాగంగా కరెంట్ అఫైర్లో భాగంగా రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, ఓకే, భారతదేశం రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన ఈ నితిన్ గడ్కరీ ఒక అద్భుతమైన ఆవిష్కరణను చేయడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే, టాటా గ్రూప్ అండ్ టయోటా అండ్ ఇన్నోవా హైక్రాస్ కారు సంబంధించి 100% 100% ఇథనాల్, ఓకే, ఇథనాల్ ఇంధన వేరియంట్ అయిన కొత్త కారుని ఆవిష్కరించడం జరిగినది. అంటే ఇథనాల్ ఇంధన వేరియంట్ కారును ఈ యొక్క ఎవరు సార్ మనకి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మనము ఆల్రెడీ ఇటీవల ఓకే గ్రీన్ ఇథనాల్ ప్లాంట్ అని ఆంధ్రప్రదేశ్లో చోడవరం వద్ద ఏర్పాటు చేశారని కూడా మనం చూసాం. చూడండి, అంటే ఈ రానున్న కాలంలో 2025 నాటికి ఓకే పెట్రోల్లో మనకి 20% ఇథనాల్ని కలపాలనే ప్రతిపాదన కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ పెట్రోల్ 10% ఇథనాల్ని కలుపుతున్నారు. ఈ యొక్క 20% ఇథనాల్ని కలపడం జరుగుతుంది 2025 నాటికి. అలాగా 100% ఇథనాల్ ఇంధనంతో నడిచిన ఒక కార్ని టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి కేంద్ర పర్యావరణ శాఖ ఈ రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతానన్నా. ఓకే, మిస్ వరల్డ్ 2023 ఈ యొక్క మిస్ వరల్డ్ 2023 అనేది చూసుకుంటే 2023లో భారతదేశంలో నిర్వహించనున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. 2023 మిస్ వరల్డ్ ఓకే మిస్ వరల్డ్ పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి సార్ అంటే భారతదేశంలో జరగనున్నాయి. అయితే భారతదేశంలో ఎక్కడ జరగనున్నాయి సార్ అంటే మనకి ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగనట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే 2023 నాటికి 23లో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఎక్కడ జరుగుతాయి సార్ అంటే భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతాయి అని ఈ ప్రకటించడం జరిగినది మనకి. దీనికి సంబంధించిన ఈ యొక్క మిస్ వరల్డ్ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జూలియా ఎరిక్ మోర్లీ అనే ఆమె ప్రకటించడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త నాన్న, మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడవచ్చు. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఓకే భారతదేశం మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఫస్ట్ ఎకానమీ మినిస్టర్ ఎవరు సార్ మనకి షణ్ముగం శెట్టి అనే వ్యక్తి మన భారతదేశానికి మొట్టమొదటి
ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇతని యొక్క విగ్రహాన్ని కోయంబత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే కోయంబత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు సార్ అంటే షణ్ముగం చెట్టి లేదా శెట్టి అనే వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, కాబట్టి కాస్త జాగ్రత్త, ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్లో భాగంగా పడవచ్చు. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు సార్ కేంద్రం అంటే మనకి ఓకే, కాబట్టి మనకి కేంద్ర ఫైనాన్షియల్ మినిస్టర్ లేదా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు సార్ ప్రజెంట్ అంటే మనకి నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరుగుతుంది. మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం శెట్టి యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు సార్ కోయంబత్తూరులో. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు సార్ అంటే నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మనకి బుగ్గన్న రాజేంద్ర గారు ఉండడం జరుగుతుంది. మనకి కొంచెం లింకప్ చేసుకొని చదువుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి దాని తర్వాత భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ఓకే మధ్యవర్తిగా వ్యవహరించడం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ ఈ యొక్క మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా వ్యవహరించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఇతను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎన్వి రమణ గారు ఇటీవల సింగపూర్లో ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ యొక్క ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ మెంబర్గా నియమితులు అవ్వడం జరిగింది. సింగపూర్ న్యాయ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి, కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా ఈ రెండుకు సంబంధించిన ఒక 20 సంస్థలు భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థలో ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా ఎన్నిక అవ్వడం జరిగింది లేదా నియమితులు అవ్వడం జరిగింది ఎన్వి రమణ గారు. వ్యక్తుల విభాగాల్లో భాగంగా ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, మహేంద్ర సింగ్ ధోని గారు. ఈ మహేంద్ర సింగ్ ధోని గారు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అయితే ఇతను ఈ యొక్క స్వరాజ్ ట్రాక్టర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. వ్యక్తుల విభాగాల్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ పడవచ్చు. స్వరాజ్ ట్రాక్టర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే మహేంద్ర సింగ్ ధోని గారు ఇది అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆనంద్ మహేంద్ర గారు మహేంద్ర సింగ్ ధోనిని నియమితులు చేయడం జరిగింది. అండ్ మనకి ఇతను ఇటీవలే మనకి అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని గారు. అండ్ దాని తర్వాత మనకి న్యూఢిల్లీలో ఆగస్టు 26వ తారీఖున జరిగిన మిస్ డివైన్ బ్యూటీ 2023లో భాగంగా జాతీయ ఫైనల్లో ప్రియన్ సైన్ మిస్ ఎర్త్ ఇండియా 2023 టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎవరు సార్? ప్రియన్ సైన్ గారు మిస్ ఎర్త్ ఇండియా 2023 టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఇందాక చెప్పాను చూడండి నాన్న, మనకి 2023 మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగనున్నాయంటే భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగనున్నాయని చెప్పాను కదా, దీన్ని లింకప్ చేసుకొని చదవండి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది మనకి. కాబట్టి మనకి ఈ యొక్క డిసెంబర్లో వియత్నాంలో జరిగే మిస్ ఎర్త్ 2023 పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవడం జరుగుతుంది. ఎవరు సార్? ప్రియన్ సైన్ అనే ఆమె. ఓకే, దాని తర్వాత 2023 అండ్ సెప్టెంబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ కోకోనట్ డేగా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే సెప్టెంబర్ 2వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 2వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ రోజును ఈ దక్షిణాది రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక,
కేరళ అండ్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జరుపుకుంటాయి. అంటే భారతదేశంలో అత్యధికంగా కొబ్బరిని పండించే రాష్ట్రాలలో కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలు వరుసగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నేషనల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్? నేషనల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే మనకి కాసర్గఢ్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రం. అదే మనకి ఈ యొక్క కొబ్బరి పీచు నుండి పీచుని తయారు చేసే దాన్ని ఫైబర్ అంటాం మనం. ఓకే, ఆ కొబ్బరి పీచు పరిశ్రమ ఈ యొక్క భారతదేశంలో ఎక్కడుంది సార్ అంటే అలపూజ ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలో కలదు మనకి. దానితో పాటు మనకి ఇటీవల మన నిన్నటి రోజున కరెంట్ అఫైర్లో తెలియజేసుకున్నాం. కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కొబ్బరి పీచుతో తయారు చేసే పరిశ్రమ, ఈ కొబ్బరి పీచుతో తయారు చేసే బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. కొబ్బరి పీచు లేదా ఆ కొబ్బరి యొక్క చిప్పలతో బొగ్గును తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో అనేక రకాల పరిశ్రమలలో ఈ బొగ్గును వాడుతున్నాం అని కూడా మనకి నిన్నటి రోజున కరెంట్ అఫైర్లో తెలియజేయడం జరుగుతుంది. అండ్ కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా కొబ్బరిను మనకి ఎక్కడ పండిస్తారు సార్ అంటే మనకి లక్షద్వీప్. ఎక్కడ సార్ మనకి లక్షద్వీప్లో అత్యధికంగా కొబ్బరి పండించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ కొన్ని రకాల ఉత్పత్తులకి భౌగోళిక గుర్తింపులు లేదా జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగినది. ఓకే, ఏంటి సార్ అంటే మనకి ఏదైనా ఒక ఉత్పత్తి ప్రత్యేకంగా ఉంటే నాణ్యత ఎక్కువ వస్తే దానికి సంబంధించినవి మనకి ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. అలాగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో సుందరమైన దోడా అండ్ రాంబన్ జిల్లాలకు చెందిన ఒక బద్వారా మాజేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన 2 ఉత్పత్తులు నాన్న. ఇక్కడ చూడండి మనకి దీన్ననే రెడ్ బీన్స్ అంటాం. ఏంటి సార్ మనకి రెడ్ బీన్స్ అనే పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఓకే బద్వారా రాజ్ మాస్ అనే చీనాబ్ లోయలో దొరుకుతుంది. చీనాబ్ వ్యాలీలో దొరకడం జరుగుతుంది. ఈ రెడ్ బీన్స్కి భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అయితే మనకి ఇది రుచిగా ఉంటుంది, ఒక ఆకృతిలో ఉండడం జరుగుతుంది, అండ్ ఇది ఒక ప్రధానమైన ఆహార పదార్థం అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సాంస్కృతిక చిహ్నంగా కూడా దీన్ని గుర్తించడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్లో భాగంగా ఇక్కడ మనం గుర్తించవచ్చు. కాబట్టి దీన్ని ఏమంటాం రెడ్ బీన్. అండ్ దాంతోపాటు రెండవది మనకి ఈ యొక్క రాంబన్ జిల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా, ఇది ఎక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని తోడా జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఇది మనకి రాంబన్ జిల్లాలో మనకి ఉన్న ఒక తేనె ఉత్పత్తి నాన్న. ఓకే, తేనె ఉత్పత్తి, దీన్నే సులై తేనె అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? సులై తేనె అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది అద్భుతమైన రుచి అండ్ సేంద్రియ స్వభావానికి గుర్తింపు కూడా లభించడం జరిగినది. అండ్ దాంతోపాటు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ బ్రిటన్ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్కు ఈ సులై తేనెను కూడా అందించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి రెడ్ బీన్స్ ఎక్కడ దొరుకుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లోని దోడా జిల్లాలో. అది ఎక్కడ మనకి ఓకే బద్వారా రాజ్ మాస్ అనే ఒక చీనాబ్ లోయలో. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే రాంబన్ జిల్లా అనే ప్రదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ యొక్క సులై తేనె అంటాం. దీనిని 2015లో బ్రిటన్ పర్యటనకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బ్రిటన్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్కు ఈ యొక్క సులై తేనెను కూడా అందించడం జరిగినది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇటీవల ఈ తేనెలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి గిరిజనులు తీసే తేనె, దాన్ని ఏమంటాం సార్ అంటే
పకూర్ హనీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీనికి కూడా జిఐ ట్యాగ్, ఓకే, భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. మనకు అప్పుడు ఈ యొక్క గిరిజన శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా గారు దీనిని జోగ్రఫికల్ ఐడెంటిఫై కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెండు తేనెలను చూడండి, మనకి తేనెలో చాలా రకాల తేనెలు ఉంటాయి, కానీ ఈ తేనెలు చాలా ప్రత్యేకమైన తేనెలుగా గుర్తించడం జరిగింది. ఈ రెండు కూడా రెడ్ బీన్స్ కావచ్చు, సులై తేనె కావచ్చు, రెండు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన తేనెగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, దాని తర్వాత మనకి పౌర విమానయాన శాఖ మంత్రి, ఓకే, సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య సింధియా గారు మనకి ఒడిశాలోని ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. ఒడిశాలోని ఉత్కల ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. ఏ దాంట్లో భాగంగా? ఉడాన్ అనే పథకంలో భాగంగా, ఉడ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకంలో భాగంగా ఈ ఉత్కల్ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల చూడండి, నరేంద్ర మోడీ గారు కర్ణాటక రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. దానితో పాటు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఒక కేంద్ర మంత్రి గోవా రాష్ట్రంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగినది. చూడండి, మనకి ఈ ఒక్క విమానాశ్రయమే కాదు, ఈ యొక్క 3 రాష్ట్రాల్లో కూడా విమానాశ్రయాన్ని చేయడం జరిగింది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి గన్నవరం ఎయిర్పోర్టు, అండ్ అక్కడ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టు, అండ్ ఈ యొక్క రేణిగుంట ఎయిర్పోర్టు అనేవి ఉండడం జరుగుతుంది. దానితో పాటు మన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా చేపడుతున్నట్టుగా ఇటీవల కేంద్ర మంత్రులతో కలిపి అండ్ రాష్ట్ర సీఎం దీనిని భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చేయడం జరిగినది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. కాబట్టి మనకి ఉత్కల్ విమానాశ్రయం ఒడిశాలో ప్రారంభించారు. ఇటీవల గోవా, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయం సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా జరిగింది. ఓకే, కొంచెం లింకప్ చేసుకొని చదవండి ఇక్కడ నుంచి. ఓకే, దాని తర్వాత తమిళనాడు రాష్ట్ర సీఎం ఒక సంచలనమైన దాన్ని ప్రకటించడం జరిగింది, ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగినది. చూడండి, మనకి భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్తో పాటు కార్పొరేట్ స్కూళ్ళు అంటే ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు దాకా ఏ రాష్ట్రం కూడా తీసుకున్న నిర్ణయాన్ని ఈ యొక్క తమిళనాడు సీఎం గారు మనకు తీసుకోవడం జరిగింది. స్టాలిన్ గారు ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతారో వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తూ ఈ యొక్క బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, లా అండ్ ఫిషరీస్ లాంటి ప్రొఫెసర్ కోర్సులలో 7.5% విద్యార్థులకు రిజర్వేషన్ ఇస్తారు మనకి. అండ్ గ్రామాలలో అండ్ డబ్బు లేని వాళ్ళు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది. కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి చాలా ఇదిగా ఉంటుంది నాన్న. ఇది ఒక గొప్ప పరిణామమే అని చెప్పవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ ఒక మొబైల్ అప్లికేషన్ అనేది రావడం జరిగింది నాన్న. ఓకే, ఈ కరెంట్ అఫైర్ అనేది మనకు చూసుకుంటే ఆగస్టు 30-31 కొన్ని టాపిక్లు మిస్ అయినాను, దాంతో కలిపి చెప్తున్నా. ఎందుకంటే మన ఛానల్లో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఏ కరెంట్ అఫైర్ని మిస్ అవ్వకూడదు. దాంతోపాటు వాళ్ళు రాసిన ప్రతి ఎగ్జామ్లో మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్లో భాగంగా అన్ని రకాల ఈ యొక్క క్వశ్చన్లు పడే విధంగా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే విధంగా రూపొందించడం జరుగుతుంది. దానితో పాటు ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగిన ఈ యొక్క జాతీయ కరెంట్ అఫైర్ కావచ్చు అండ్ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ కావచ్చు అండ్ అనేక రాష్ట్రాల కరెంట్ అఫైర్ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్ కావచ్చు, దానితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించిన ప్రత్యేక ఒక వీడియో సపరేట్గా చేయడం జరుగుతుంది. ఇంకా వివరణాత్మకమైన అంశాలతో దాన్ని చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. కరెంట్ అఫైర్లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0
ఇనిషియేటివ్ అనే ఒక హెరిటేజ్ మొబైల్ అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 ఇనిషియేటివ్ అనే ఇండియన్ హెరిటేజ్ మొబైల్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ ఇది తీసుకొచ్చిందంటే భారతదేశం యొక్క సమృద్ధిగా ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, అంటే అనేక రకాల మన భారతదేశం పురాతన కాలం నుంచి వచ్చిన సాంస్కృతిక అండ్ సాంఘిక అండ్ అనేక రకాల రాజుల కాలం నుంచి వచ్చిన సంస్కృతిని కాపాడే విధంగా ఈ అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 ఇనిషియేటివ్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని తీసుకురావడం జరిగినది. అంటే భారతదేశ వారసత్వాన్ని కాపాడే విధంగా ఇచ్చేయడం జరిగినది. కాబట్టి దీనిని ఈ యొక్క సెప్టెంబర్ 4వ తారీఖున 2023న దీనిని న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించనున్నారు. ఎక్కడ ప్రారంభించనున్నారు సార్? న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. మనకి ఇది యాక్చువల్గా 2017లోనే ప్రారంభం అవడం జరిగింది. ఈ కార్యక్రమం 2017లోనే ప్రారంభమైనది. కానీ ఇటీవల దీన్ని తిరిగి ఒక మొబైల్ అప్లికేషన్గా రూపొందించనున్నారు. అంటే భారతదేశానికి మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క కల్చర్ ఎలాగ ఉందో ఈ యొక్క దానిని ఎలా కాపాడుకోవాలి అనే దానిపైన ప్రత్యేక కార్యక్రమాలు కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. ఇలాంటి మనకి సైన్స్ ఎక్కడి నుంచి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో కావచ్చు, దాని తర్వాత మనకి ఏపీ హిస్టరీలో ఈ మనకి సాంస్కృతిక అంశాలు కాబట్టి హిస్టరీలో భాగంగా ఇలాంటి అప్లికేషన్ని కూడా కరెంట్ అఫైర్లో భాగంగా అడగవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత నాసా చూడండి, మనకి నాసా కొత్తగా 6 గ్రహాలను కొనుక్కోవడం జరిగింది. ఓకే, అమెరికా దేశం చెందిన అంతరిక్ష సంస్థ అయిన నాసా ఏం చేసింది సార్ అంటే 6 గ్రహాలను కనుగొనడం జరిగింది. ఓకే, మన సోలార్ సిస్టమ్ వెలుపల ఉండే 6 కొత్త గ్రహాలను కనుగొనడం జరిగింది. వాటికి సంబంధించి HD 36384b అండ్ TOL 198b, TOL 2095b అండ్ TOL 2095c and TOL 4860b and MWC 758c అనే పేర్లను కూడా పెట్టడం జరిగినది. ఓకే, ఇదల్లా అవసరం లేదు. నాసా ఇటీవల కొత్తగా ఎన్ని గ్రహాలను మన సోలార్కి అవతల ఎన్ని కొత్త గ్రహాలను కనుగొందంటే 6 గ్రహాలను కనుగొందని మైండ్లో పెట్టుకోండి. ఈ పేర్లన్నీ అడగండి నాన్న, అడిగినా ఎవడో ఆన్సర్ చేయలేడు. ఎందుకంటే ఆ నెంబర్లు చూస్తేనే మనకి ఎగిరిపోద్ది. కాబట్టి ఆ నంబర్లు గుర్తుపెట్టుకోదు. ఇటీవల నాసా ఎన్ని కొత్త గ్రహాలను కొనుగొందిస్తారంటే 6 గ్రహాలను కొనుగొనడం జరిగినది. ఓకే, ఇది మనకి ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్లో భాగంగా ఇంకోటి ఏంటి సార్ అంటే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ కరెంట్ అఫైర్ నాన్న. ఓకే, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మోడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023 సంవత్సరానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఒక GDP వృద్ధి అంచనాలు వేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా చూడండి, మనకి ఈ యొక్క G20లో భాగంగా మనకి ఇక్కడ చూడండి 2023లో 4.3 ఉంది G20 దేశాలలో. అది మనకి 2024లో 3.7 రావడం జరుగుతుంది. అయితే చైనా మనకి ఇక్కడ చూసుకుంటే 2023లో 5% GDP ఉంటే 2024లో 4% ఉంటుంది. కానీ భారతదేశం చూడండి నాన్న, మోడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023 ఇచ్చింది. ఈ 2023లో 6.7 ఉంది, 2024లో 6.1 ఉండబోతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అయినది. అండ్ మిగతావంతా కూడా అవసరం లేదు. ఇక్కడ ఈ 3 నేను గీసిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మునుపటి సంవత్సరంలో 7.8% ఉండేది. అంటే 2022లో 7.8 వాస్తవ GDP వృద్ధికి దారి చేసింది. అదే 2023లో మనకి 2023లో భారతదేశ GDP వృద్ధిని 5.5% అంచనా వేసింది మనకి. కానీ 2023 ఏజెన్సీ తన నూతన అంచనాలను 6.7, అది 2024లో 6.1గా ఉండబోతుంది అని మోడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023కి అంచనా వేయడం జరిగినది.
అంటే గతంలో 5.5 ఉంటుంది 2023లో అంచనా వేసింది, కానీ ఇప్పుడు ఎంత పెరిగింది? 6.7% పెరిగింది. అయితే మనకి 2024లో ఎంత ఉండబోతుంది సార్? 6.1కి ఉండబోతుందని కూడా అంచనా వేసింది. అదే మనకి యుఎస్ఏ చూస్తే 2023లో 1.9 ఉంది, 2024లో ఒకటి ఉండబోతుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అదే యూరోప్ ఏరియా చూసుకుంటే 0.7 ఉంది, 2024లో 1.2 ఉంది, అంటే కాస్త పెరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి ఎకానమీలో భారంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు, మేము మీకోసమే కష్టపడుతున్నాం. దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసినా మీకు 100% ఆ కరెంట్ అఫైర్లో ఎలాంటి బిట్ మిస్ అవ్వకుండా మేము చెబుతున్నాం. ఇదొక్కటే కాదు, నెలల వారీగా కరెంట్ అఫైర్ని కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, త్వరలో మేము పీడిఎఫ్ రూపంలో కూడా డైలీ కరెంట్ అఫైర్ని పీడిఎఫ్లో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సచివాలయం గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలోనే వస్తాయి, ఎలాంటి సందేహపడొద్దు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఖచ్చితంగా జాబ్ రావాలని కష్టపడు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది. మనము దాన్ని గెయిన్ అవ్వాలి అంటే ముందుగానే ప్రిపరేషన్ పార్ట్ ఫాలో అవ్వాలి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ, శైవ సింధ కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, మీ స్వామి సార్. జై హింద్.